ఒకటికి 2 ప్రైజులు దక్కించుకున్నా, అది కూడా భగత్ సింగ్ గారి టాపిక్ మీద. 2 సెకండ్ ప్రైజ్లే. సో చిన్న క్లిప్పింగ్సే పెడుతున్నా, ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. అహింస పరమో ధర్మం, ధర్మహింస తదైవచ. అహింస పరమధర్మం, కానీ న్యాయం కోసం చేసే హింస కూడా ధర్మమే. ఈ శ్లోకం ఒక వ్యక్తి జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. 23 ఏళ్ల వయసులోనే భారతమాత ఒడిలో చేరిన ముద్దు బిడ్డ. ఆయన పేరు తలుచుకోగానే నెత్తురు మరిగిపోతుంది, గుండెల్లో జ్వాలలు ఉంటాయి. ఆయన పేరు ఒక విప్లవ జ్వాల క్రియేట్ చేసింది. దాంతో పాటు ఆయన ఇవాళకి ప్రతి యువతకి స్ఫూర్తిలా నిలిచి ప్రతి ఒక్కరి మనసుల్లోనూ మధుల్లోనూ ఇప్పటికీ ఉన్నారు. ఎవరో తెలుసా? గట్టిగా చెప్పండి. ఆ దేశంలో ఉంది మన సోదరుడు. ఎవరో పరాయి వాడి కోసం మన సోదరులను చంపాలనే ఉద్దేశం మనలో ఎప్పుడూ రాకూడదు. 10 మంది ఖైదీలైనా వదిలేయొచ్చు, ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడదు. ఆయన గురికొయ్యకు కూడా ఇంక్లాబ్ జిందాబాద్ అనుకుంటూనే చివరి శ్వాస వదిలాడు మన భగత్ సింగ్. అంత గొప్ప మనిషిని మనం నేటి యువత ఎంత స్ఫూర్తిగా తీసుకోవాలి? ఒక పాత సంకెళ్ళు పంజరాలు వదిలించుకుని నేటి స్వేచ్ఛా వాయువుని పీల్చండి. యువత అంటేనే ఒక జ్వాల, ఒక ఫైర్. ఆ ఫైర్ ని అఖండ జ్యోతి వెలిగించడానికి వాడండి, కానీ సిగరెట్ ముక్కల కోసం కాదు. ఈ వీడియో కూడా అప్పుడే చేసాం, చూడకపోతే చూసిరండి, భలే బాగుంది.